తెలంగాణ భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ పిలుపు మేరకు సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హైమావతికి జిల్లా భూభారతి ఫీల్డ్ టెక్నికల్ సిబ్బంది వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా భూభారతి ఫీల్డ్ టెక్నికల్ సిబ్బంది రామకృష్ణ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా రాష్ట్ర రెవెన్యూ శాఖలో భూ సంబంధిత సేవల నిర్వహణలో ఎఫ్టీఎస్ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ధరణి నుండి భూభారతి వరకు ప్రభుత్వ లక్ష్యాల అమల్లో నిరంతరం సేవలందిస్తూ రైతులు ప్రజలకు భూ రికార్డుల నిర్వహణ, సాంకేతిక సహాయం, ఫీల్డ్ స్థాయి సేవలు అందించామని పేర్కొన్నారు. అయితే ఉద్యోగ భద్రత లేకపోవడం, సేవల పునరుద్ధరణలో ఆలస్యం, 15 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల కాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్టీఎస్ ఉద్యోగుల సేవలను పునరుద్ధరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో ఉన్న 636 మంది ఉద్యోగుల సేవలను యథాతథంగా కొనసాగించాలని, అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. కాగా జిల్లా కలెక్టర్ హైమావతి వినతి పత్రాన్ని స్వీకరించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన అనుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ పూర్ణచందర్, జిల్లా అధ్యక్షుడు నవీన్తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎఫ్టీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ ఆలోచన ఉందో అది విరమించుకొని మా యందు దయ తలచి మమ్మల్ని కొనసాగించే విధంగా మా 636 మందికి జీతాలు ఇచ్చి మమ్మల్ని చూసుకోండి అని చెప్తున్నాం సార్. మమ్మల్ని రెగ్యులర్ చేయమంటలేము, మాకు రెగ్యులర్ కావాలంటలేము, మా గవర్నమెంట్ సెక్టార్లో మమ్మల్ని నిలబెట్టమని మేము అంటలేము సార్. మాకు ఇచ్చే జీతం అవుట్సోర్సింగ్ కాంట్రాక్టో అవి ఇచ్చే 15,000 20,000 టైంకి ఇస్తే మేము మంచిగా పని చేసుకొని బతుకుతాం సార్. మేము అవినీతికి అట్లా ఇట్లా పాల్పడితే మేము ఉన్న పలంగా తీసేయండి, కానీ మేము అట్లా చేసింది ఏం లేదు సార్. మీరు మా యందు ఎలాగైనా చేసి ఇటు విషయంలో సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరికీ రిప్రజెంటేషన్లు ఇచ్చి మేము ప్రస్తుతం పెండ్ డౌన్ చేశాము.